హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ సాంబార్ ఇంట్లో చేసుకుంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ సాంబార్ని చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ పప్పుని బాయిల్ చేశాను. ఒక గ్లాస్ పప్పుకి 2.5 గ్లాస్ వాటర్ వేసి మంచిగా బాయిల్ చేశాను. నేను నార్మల్గా బాయిల్ చేశాను, కుక్కర్లో పెట్టలేదు. ఆ తర్వాత పాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని అండ్ ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకున్నాను. తర్వాత దీనికోసం నేను పచ్చిమిరపకాయలు, అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత మీకు కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి నార్మల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే చాలా ముక్కలు వేస్తాం కదా సాంబార్ అనేటప్పటికి, ఆనియన్స్, ఆనపకాయ, ఇంకా క్యారెట్ అవన్నీ వేస్తాం కాబట్టి బెండకాయలు, వంకాయ ముక్కలు, సో వాటన్నిటికీ బాగా పడుతుందని చెప్పేసి నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనపకాయని పీల్ చేసి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఈ ఆనపకాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం ఆనపకాయ ఉడకడానికి టైం పడుతుంది. సో స్లో కుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు, కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అండ్ బెండకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ బెండకాయలను కూడా మంచిగా ఫ్రై చేయాలి. అండ్ ఈ టైంలో నేనేమి వాటర్ అది యాడ్ చేయలేదు, ఎందుకంటే బెండకాయల్లో జిగురు బయటకు వస్తుంది కాబట్టి. జస్ట్ ఉన్న ఆయిల్తోనే మంచిగా ఫ్రై చేసుకున్నాను. సో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఆనపకాయ, బెండకాయ, ఆనియన్స్ ఉన్నాయి. సో నేను టొమాటోలు కూడా కట్ చేసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. సో ఈ టొమాటోలో వాటర్ అండ్ కొంచెం ఆనపకాయలో వాటర్తో సరిపోతుంది. సో మొత్తం అన్ని ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. సో దీనికి తగినట్టుగా పసుపు అండ్ ఉప్పు, కారం సరిపోకపోతే, ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు యూజ్ చేశాను కాబట్టి మీకు సరిపోకపోతే అది కూడా యాడ్ చేసుకోవాలి, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో బాయిల్ చేసి పెట్టిన పప్పు ఉంది కదా, దీనిని ఒకసారి మంచిగా మ్యాష్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్ బాగా ఉడికాయో లేదో చూసి దాంట్లోకి మనం ఈ పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా మంచిగా ఉడికిపోయాయని. సో ఈ పప్పుని కొంచెం కొంచెంగా వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ టైంలోనే ఉప్పు, కారం కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ సాంబార్ పౌడర్ ఉంటే సాంబార్ పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి, ఇక్కడ కొంచెం నాకు థిక్గా అనిపించింది. సో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ హియర్ నేను ఒక నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని కూడా నానబెట్టుకున్నాను. సో వాటిని కూడా చింతపండు రసం కూడా నేను యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నాకు థిక్గా అనిపించింది, అందువల్ల నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు, కారం మళ్ళీ ఇంకొకసారి చూసుకొని సరిపోయిందో లేదో చూసిన తర్వాత బాగా మరిగించాలి. ఇవన్నీ ఇంకా ఏమైనా ఉడకాలి అనుకుంటే అందులో ఉడికిన తర్వాత చిన్న బెల్లం ముక్క అండ్ చిన్న మిరియాల పౌడర్ కూడా వేసాను. సో లాస్ట్లో నేను కసూరి మేతి వేసాను, దీనివల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ సాంబార్ ఇడ్లీ, దోశ అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఇంతవరకు చూసుంటే కనుక, ఇక్కడ వరకు వచ్చారంటే డెఫినెట్గా మీకు నా వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.